మరి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే మెట్రో విషయంలో గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలైన్మెంట్ మార్చాలని ఒక 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన దుందుడుకు విధానంతో మరి ఈరోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడు కేంద్ర అర్బన్ డెవలప్ మినిస్ట్రీతో చర్చలు జరపడానికి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ రకమైనటువంటి భేషజాలు లేవు. నాకు తెలంగాణ అభివృద్ధి జరగాలి, మా హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి లాగా వితండవాదం చేయం. గతంలో కేసీఆర్ ఎక్కడైతే మాట్లాడారో నా పట్ల ఈయన అవన్నీ కూడా మళ్ళీ పరోక్షంగా ఆయనను మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఇట్లా అనలేదా, నేను అన్నానా? ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుందంటే అసలు తెలంగాణలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాలుగా అక్కడ ప్రభుత్వమే లేదు, ఇక్కడ ముఖ్యమంత్రి లేదు, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇక్కడ ప్రజలే లేరు. నేను వచ్చిన ఈ 2.5 సంవత్సరాలుగానే ఇక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఓట్లేశారు, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు అనే విధంగా ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. అది మంచి సాంప్రదాయం కాదు. ఈరోజు విమర్శించడం కోసం, మీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయాయి? 420 సబ్ గ్యారంటీలు ఎక్కడ పోయాయి? మీ డిక్లరేషన్స్ ఎక్కడ పోయాయి? దాని గురించి ఏ రోజు కూడా మాట్లాడారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాము. ఈరోజు ఆపాలనుకుంటే అనేక ప్రాజెక్టులు ఆపుతాం, కానీ అది ఆపే ఆలోచన కానీ ఆపేటువంటి విధానం కానీ మా ప్రభుత్వంలో లేదు. ఆపేటువంటి సంస్కృతి మీకుండొచ్చు, ఆపేటువంటి ఆలోచన మాకు ఏనాడు రాదు, భవిష్యత్తులో కూడా రాదు. తెలంగాణకు ఏ ఒక్క రూపాయి వచ్చినా కూడా అందరికంటే ముందు సంతోషపడే వ్యక్తి నేను. అది రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎవరి మెప్పు కోసమో మేము చేయం.